క్రీస్తునందు ప్రియులారా మీకందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మంచివాడు. గత దినాలందంతట్లో కూడా మనల్ని కంటికి రెప్పవలే కాచి కాపాడి సంరక్షించి ఉన్నాడు. ఈ యొక్క రోజు కూడా మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా సంధించడంలో నేను మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానం మార్కు రాసిన శుభవార్త 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మీ దయగల హస్తం మాకు తోడుగా ఉండి మమ్ములను, మా కుటుంబాన్ని, ప్రభా సంఘమును, ప్రతి విశ్వాసీ కుటుంబాన్ని ప్రభా కాచి కాపాడి సంరక్షించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ యొక్క రోజు మేము చదువుకున్నటువంటి వాక్యం లేఖన పాఠ్య భాగం మీ పాదాల ఎద్దుకు వస్తుంటుండగా పరిశుద్ధాత్మదేవా మాకు సహాయం చేయండి. మాతో మీరు మాట్లాడండి. మీ దివ్యమైన వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరచి మీకు ఇష్టలుగా సాక్షులుగా జీవించే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మాకు అందరికి అనుగ్రహించమని యేసు నామముపై అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖన పాఠ్య భాగము మార్కు రాసిన శుభవార్త 4వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి మాటను మనము చదువుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క విత్తు అనే ఉపమానాన్ని గూర్చి ఆయన చెప్పేటప్పుడు దానిని గూర్చినటువంటి వివరణ మార్కు రాసిన సువార్తలోను, మత్తయి రాసిన సువార్తలోను మరియు లూకా రాసిన సువార్తలో కూడా 3 సువార్తలలో ఈ యొక్క ఉపమానాన్ని గూర్చి రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి బోధనలు చాలా కొన్నిగా ఉన్నను వాటిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి మర్మాలు మనం నెమరు వేసుకునేటప్పుడు, వాటిని చదివి ధ్యానించేటప్పుడు దేవుడు ఒక్కొక్క దైవజనుని ద్వారా అందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనకు బయలుపరిచేటప్పుడు నిజంగా అది మనకి ఆశ్చర్యాన్ని, అదే సమయంలో భయమును, వణుకుని ఇంకను దేవునికి ఇష్టలుగా సాక్షులుగా ఎలా బ్రతకాలా అనేటువంటి ఆ యొక్క మార్గ నిర్దేశాన్ని మనకు సూచిస్తున్నట్లుగా పరిశుద్ధ లేఖనం ద్వారా మనం తెలుసుకొనవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క శిష్యులతో కూడా ఉండినప్పుడు ఆయన ఒక ఉపమానాన్ని గూర్చి, ఆ ఉపమానంలో ఉన్నటువంటి విషయాన్ని గూర్చి శిష్యులు ఆయనతో కూడా అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు యేసు ప్రభుల వారు చెప్పిన మాట, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మర్మాలు తెలుసుకోవాలా అంటే జనాలకి చాలా ఆశ అండి. ఎప్పుడు కూడా ఏదో ఒక మర్మం తెలుసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. కానీ మర్మాలు అందరికీ చెప్పబడవు. మర్మాలు అందరికీ చెప్పబడవు. అందరితో మర్మాలు చెప్పబడవు. ఇంకా కొంతమందిలో మనం కానీ గమనిస్తే మర్మాలు తెలుసుకోవాలని ఎంతగానో ప్రయాసపడి దాని కొరకు సమయాన్ని, సమస్తాన్ని వేచించేవారు. ఇంకా కొంతమంది తమ జీవితాన్ని కూడా వేచించేటువంటి వారు చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తూ ఉన్నాడు, ఇక్కడ మనం గమనిస్తే ఇతరులకు ఉపమానాలుగా చెప్పబడినవి. ఎందుకంటే అవి వీరికి మాత్రం ఆ యొక్క మర్మాలని దేవుడు విడమరచి చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఒకరికేమో బోధించేటప్పుడు అవి ఉపమానాలుగా చెప్పాలా, ఇంకొకరికి ఎందుకు దాని యొక్క మర్మాలు బయలుపరచాలా అని అడిగితే వాక్యం మనకి చాలా చక్కగా తెలియజేస్తుంది. మత్తయి రాసిన సువార్తలో దానికి వివరణ ఇలా వ్రాయబడి ఉంది. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలలో మీరు గమనిస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాటను గురించి మనము ఇలా తెలుసుకోవచ్చు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి గాని వారికి అనుగ్రహింపబడలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా స్పష్టంగా ఆ మాట తెలియజేస్తూ ఉన్నారు. కలిగిన వానికే ఇయ్యబడును. యేసయ్య చెప్పిన మాట చూడండి, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, వానికి సమృద్ధిని కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు చూడండి, ప్రభు అంటున్నాడు ఇక్కడ కలిగిన వానికే ఇవ్వబడుతుంది. సమృద్ధిగా ఎవరికైతే ఉందో వానికి సమృద్ధి కలుగుతుంది, లేని వానికి కలిగినది కూడా వాని యొద్ద నుండి తీసివేయబడుతుంది. ఎందుకోసం?
అంటే ప్రభు అంటున్నారు అక్కడ కింద, మరియు వారు చూచుచుండియు చూడరు, వాళ్ళు చూస్తూ ఉన్నట్టే ఉన్నారు కానీ వాళ్ళు చూడరు. వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. యేసయ్య చెప్పిన మాట చూడండి, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నాను. చాలా స్పష్టంగా క్లారిటీగా ప్రభు చెప్తా ఉన్నాడు. చాలా మంది సంఘంలో గాని దేవుని యొక్క వాక్యాన్ని గాని వినేటప్పుడు చాలా మందికి ఒక ఆశ ఉంటది, ఏంటంటే మర్మాలు వినాలా, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి మర్మాలు వినాలా అనేటువంటి ఆశ అందరిలో ఉంటది. కానీ దేవుడు ఆ రీతిగా మరి మర్మాలను బయలుపరచి ప్రభు మాట్లాడకుండా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, జనులు చూస్తున్నట్టుగానే ఉన్నారంట, వాళ్ళు చూడలేదంట. వారు విన్నట్టుగానే ఉన్నారు, వారు వినకయు వినుచుండి వారు వినుచున్నట్టుండి వారు వినకయు గ్రహింపకయు ఉన్నారు. వారు వినేది లేదు, గ్రహించేది లేదు. అందుకోసమే నేను వాళ్ళకు ఉపమానాలతో కూడా చెప్పాను, మీకైతే ఆ యొక్క రహస్యాన్ని బయలుపరిచాను అని యేసుప్రభువు గారు చెప్పారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు మనం అర్థం చేసుకోవాలి అంటే మనలో కూడా దేవుని యొక్క వాక్యం పట్ల, ఆయన బోధ పట్ల శ్రద్ధ అనేది మనకు ఉండాలి. ఆ శ్రద్ధ ఆశ లేకపోతే దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కాదు. వినేటప్పుడు మాత్రం బాగున్నట్టుగానే అనిపిస్తుంది. ఈరోజు చెప్పిన వాక్యం చాలా బాగుందండి అని కొంతమంది చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ అది వారిలోనికి గ్రహింపు రాకనందు వలన ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని వారు జీవించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ప్రసంగాలు చాలా కొద్దిగానే కొన్ని ప్రసంగాలు మాత్రమే యేసు ప్రభుల వారు చేశారు. కానీ అవి చాలా వరకు ప్రభావితాన్ని కలుగు చేశాయి జనాల్లో. ఈనాడు మనం చూస్తే వేల కొలది ప్రసంగాలు వింటూ ఉన్నాం. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత తన జీవితంలో మనం కానీ ఒకసారి ఒక లెక్క ప్రకారంగా చూస్తే, ఒకవేళ ఆదివారం మాత్రమే దేవుని ఆలయానికి వెళ్ళేటువంటి వాడైతే 52 ప్రసంగాలు వింటాడు. ఒకవేళ వారానికి 2 సార్లు పోయేవాడైతే 100 ప్రసంగాలు వింటాడు. ఒకవేళ ఇప్పుడు మనకి వాట్సాప్లని, ఫేస్బుక్లని, యూట్యూబ్లని రకరకాలైనటువంటి మరి ఈ యొక్క మల్టీమీడియాలో మనకి చాలా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జనులకి ఎలా అలవాటు అయిపోయింది అని అంటే, ఒక వాక్యాన్ని దేవుని యొక్క మాటలు చూస్తా ఉన్నాం అనుకోండి, ఆ మాటలు వింటా ఉన్నాం అనుకోండి, కాసేపు ఒకవేళ మనకి అది మంచిగా అనిపించలేదంటే వెంటనే టీవీలో కదా, రిమోట్తో ఛానల్ కదా మార్చినట్టుగా వాటిని మార్చేసుకుని పోతా ఉన్నాం. ఒక వాక్యాన్ని వినేదానికి ఇప్పుడు ఇంతకుముందు అయితే సంఘంలో కూర్చున్నప్పుడు మనం కూర్చునే ఉంటాం, మన యొక్క బాడీ ప్రెసెంట్ గా ఉంది. వాక్యము వింటున్నా మన యొక్క మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నా, ఎక్కడెక్కడో ఉన్నా ఆ యొక్క వాక్యం వినేటప్పుడు శ్రద్ధ లేకపోయినా అప్పుడు మనకి చూసేటువంటి వారికి ఏమనిపిస్తుంది అంటే, సంఘానికి పోయాము, 1 గంట సేపు ఉన్నాము, వాక్యం విన్నాము అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అలా కాదు. వాక్యాన్ని చూసేటప్పుడు మన చేతిలో ఉంది, మొబైల్ ఫోన్ మన చేతిలో ఉంది. కాబట్టి దాన్ని ఊరకనే మార్చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. మీరు కానీ మామూలుగా ఈ యొక్క వాక్యం సంఘంలో అయితే ఒక పాస్టర్ గారు ఒక అర్ధ గంట సేపు, లేకపోతే ఒక 10 నిమిషాలు 20 నిమిషాల వాక్యం చెప్తే ఏమంటారంటే, సహజంగానే కొన్ని సంఘాల్లో పాస్టర్ గారికి వాక్యం చెప్పండి లేదండి అని అంటారు. సార్ 1 గంట సేపు చెప్పండి సార్, గంట సేపు చెప్పాలి సార్, 30 గంట సేపు చెప్పాలి సార్, లేకపోతే 1.5 గంట సేపు చెప్పాలి సార్ అనేవాళ్ళు. ఎప్పుడు వాక్యము మామూలుగా ఎక్కడైనా సమయం ఇచ్చేటప్పుడు. ఒకవేళ ఫంక్షన్లు అవి వచ్చాయనుకోండి, 5 నిమిషాలు చెప్పండి సార్, 10 నిమిషాలు చెప్పండి సార్ చాలు. అంటే వాక్యానికి అక్కడ విలువ లేదు. ఆ వాక్యానికి విలువ లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, వారికి ఇందు నిమిత్తమే నేను వారితో ఉపమాన రీతిగా బోధించుచున్నానని చెప్తున్నాడు యేసుప్రభు గారు. నీకెందుకు దేవుని యొక్క వాక్యంలో ఉండే మర్మాలు తెలియలా? ఎందుకు దేవుడు బయలుపరచనంటున్నాడు అంటే, నీ యొక్క మనస్తత్వం దేవుని వైపు శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు వినాలా అనేటువంటి ఆశతో కూడా నీవు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన తన యొక్క కార్యాలని మనకి బయలుపరచువాడై ఉన్నాడు. బైబిల్లో దేవుని యొక్క మర్మాలు దేవుడికి ఎవరికి బయలుపరుస్తారంట, 5 రకాలైనటువంటి మనుషులను గూర్చి 5 రకాలైనటువంటి వారికి దేవుడు తన యొక్క మర్మాలు బయలుపరుస్తారంట. మొదటిగా కీర్తనల గ్రంథం 25వ కీర్తన
14వ వచనం ఇలా తెలియజేస్తుంది. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి మొట్టమొదటిదిగా తెలిసి ఉన్నది. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనలు వారికి తెలియజేస్తాడు. మొట్టమొదటిగా దేవుడు ఈ యొక్క మర్మాలు ఎవరికి తెలియజేస్తాడు అని అంటే, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన తన మర్మాలని తెలియజేస్తాడు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. దేవుని భయము లేని వారికి దేవుని మర్మాలు తెలియవు. ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే దేవుని సన్నిధానంలో చేసే ప్రార్థనలు, పాటలు ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ దేవుని యొక్క మర్మం ఎవరికి నేర్పిస్తాడట? ఆయన యందు భయభక్తులు గల వారికి. భయభక్తులు గల వారికే ఆ యొక్క సీక్రెట్స్ దేవుడు తెలియజేస్తాడంట. ఒకటి. రెండవది, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, ఆ. యథార్థవంతులు ఆయన తోడుగా నుండును. చూడండి పిల్లారా, యథార్థవంతులకి ఆయన తోడుగా ఉండును అని మన బైబిల్లో ఉంది. కానీ తమిళ బైబిల్లో మనం కానీ ఆ మాట కానీ చదివితే 3:32లో మనం గమనిస్తే ఆ మాట ఇలా వ్రాయబడి ఉంది. மாறுபாடுள்ளவன் கர்த்தருக்கு அருவருப்பானவன், நீதிமான்களோட அவருடைய ரகசியம் இருக்கிறது. నీతిమంతులకి ఆయన మర్మము నీతిమంతుల యొద్ద ఉన్నదంట. ఒకటి, తన యందు భయభక్తులు గల వారికి దేవుడు మర్మాలు తెలియజేస్తాడు. రెండవది, నీతిమంతులకు ఆయన తన యొక్క మర్మాన్ని తెలియజేస్తాడు. కుటిల వర్తనుడు యెహోవాకి అసహ్యుడు అంటే అర్థం ఏంటంటే, కుటిల వర్తనుడు అంటే ఒక మాటలో నిలకడ లేనటువంటి వాడు, లేక తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి వదలుబోతుతనము కలిగినటువంటి వాడు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటువంటి వాడు. అలాంటి వాడు యెహోవాకి అసహ్యుడు. వాడి దగ్గర దేవుని రహస్యం ఉండదు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండేది ఉంది. కానీ తమిళ బైబిల్లో నీతిమంతుల ఎడల ఆయన మర్మం ఉన్నదట. ఆయన మర్మాలు ఎవరికి బయలుపరుస్తాడట? ఎవరికి తెలియజేస్తాడట? రెండవదిగా నీతిమంతులకి తెలియజేస్తాడట. మూడవదిగా మనం కానీ గమనిస్తే యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక నేను ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మూడవది ఎవరికి దేవుడు బయలుపరుస్తాడంట? స్నేహితులకు బయలుపరుస్తాడంట. ఆదికాండం 18వ అధ్యాయము 18-19 వచనాలలో అక్కడ దేవుడైన యెహోవా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో కూడా సహవాసం చేసి, అబ్రహాము నా యొక్క స్నేహితుడు అని ఆయన సాక్ష్యమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించును. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. నేను అతనిని ఎరిగి ఉన్నాను, అతడు నా స్నేహితుడు అని ప్రభు అక్కడ మామూలుగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో మీరు గమనిస్తే ఈ రెండు మాటలకి చాలా దగ్గరగా చాలా స్పష్టంగా చెప్పిన మాట, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. మూడవదిగా దేవుడు ఎవరికి రహస్యాలు నేర్పిస్తాడంట, తెలియపరుస్తాడంట? తన స్నేహితులకు. శిష్యులను చూసి ప్రభు అంటున్నాడు, ఇక మీదట మీరు నా దాసులు అనబడరు గాని మీరు నా యొక్క స్నేహితులు అనబడతారు అని చెప్పాడు. అబ్రహాము తన తర్వాత తన యొక్క సంతతి వారికి ఆయనను గూర్చి బయలుపరిచేటువంటి వాడని నేను ఆయనను ఎరిగి ఉన్నాను అని ఆదికాండంలో చెప్పాడు. యెషయా గ్రంథంలో అయితే చాలా స్పష్టంగా నా స్నేహితుడైన అబ్రహామా. మీరు ఆలోచన చేయండి ప్రియులారా, ఒక లోకంలో ఒక మనిషిగా ఇంకొక మనిషి స్నేహితుడిగా ఉండొచ్చు అంతే. లేకపోతే ఇంకొక మాటతో చెప్పాలంటే ఎవరికి తగిన స్నేహం వారికి ఉంటది అని మనం చెప్పొచ్చు.
కానీ దేవాది దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆదికాండం 17:1 నేను సర్వశక్తివంతుడైనటువంటి దేవుడిని ఆయన తనను వ్యక్తపరుచుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడు ఒక మానవునితో కూడా సహవాసం చేసి, ఇక్కడ 18వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఆయన స్నేహితుడు గనుక సొదొమ గొమొరాకి జరగబోయేటువంటి ఆ యొక్క తీర్పును గూర్చి తన స్నేహితుడైన అబ్రహాముకి ఆయన తెలియపరిచాడు. అప్పుడు దేవుడు మర్మాలు ఎవరికి తెలియపరుస్తాడంటే, ఒకటి తన యందు భయభక్తులు గల వారికి, రెండవది నీతిమంతులకి, మూడవది తన యొక్క స్నేహితులకి దేవుడు బయలుపరుస్తాడు. నాలుగవదిగా ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. మూడవది అబ్రహాము స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి బయలుపరచాడట. నాలుగవదిగా ఆమోసు గ్రంథంలో రాయబడిన మాట, తన సేవకులైన ప్రవక్తలకు ఆయన సంకల్పించిన దానిని బయలుపరచకుండా యెహోవా ఏమీ చేయడు. అంటే తన సేవకులకి దేవుడు తన మర్మాలను బయలుపరుస్తాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మీరు ఆమోసు గ్రంథంలో కానీ గమనించినట్లయితే, చదివినట్లయితే అక్కడ ప్రభు చాలా స్పష్టంగా చెప్తారు, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని, తాను చేయబోయే విషయాన్ని తన యొక్క సేవకులకు దేవుడు బయలుపరుస్తాడు. సేవకులు దేవుని యొక్క మర్మములను ఎరిగిన వారు, దేవుని యొక్క మర్మములను ఎరిగి బయలుపరిచేటువంటి వారు. ఐదవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలలో మనం గమనిస్తే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో యందు మనుషులకు తెలియపరచబడలేదు. దేవుడు ఐదవదిగా పరిశుద్ధులైన అపోస్తలులకును తన యొక్క ప్రవక్తలకును ఆయన బయలుపరుస్తూ ఉన్నాడట. ఐదవదిగా పరిశుద్ధులైన అపోస్తలులకి దేవుడు తన మర్మాలని తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మర్మాలు మనం తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాం, మంచిది. కానీ మర్మాలు ఎవరికి దేవుడు తెలియజేస్తాడట? ఒకటి, తన యందు భయభక్తులు గల వారికి దేవుడు తెలియపరుస్తాడు. రెండవది, తన నీతిమంతులుగా ఉన్నటువంటి వారికి దేవుడు మర్మాలు బయలుపరుస్తాడు. మూడవదిగా, స్నేహితులుగా ఆయనతో సహవాసము కలిగి ఉన్న వారితో దేవుడు బయలుపరుస్తాడు. నాలుగవదిగా, తన సేవకులైనటువంటి ప్రవక్తలకు ఆయన బయలుపరుస్తాడు, ఆయన తెలియజేస్తాడు. ఐదవదిగా, పరిశుద్ధులకు అపోస్తలులకి ఆయన తెలియపరుస్తాడంట. అంటే ఎటువంటి రహస్యాల్ని దేవుడు తన యొక్క బిడ్డలకు తెలియపరిచాడు అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఎటువంటి రహస్యాన్ని బయలుపరిచాడో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలలో మనం గాని గమనిస్తే, అక్కడ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. చూడండి, దేవుని జ్ఞానాన్ని మేము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. చూడండి, దేవుడు మన మహిమ నిమిత్తమై నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఈ లోకంలో ఏ అధికారికి అది తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు. క్రీస్తు ప్రియులారా, యేసుని సిలువ వేయడానికి గల కారణం, జగత్పునాది ముందుగానే దేవుడు ఈ యొక్క దేవుని జ్ఞానాన్ని మరుగైనట్టుగా దాన్ని ఉంచినందువలన ఈ లోకములో ఉన్నటువంటి లోకాధికారులు ఎవరికీ అది తెలియలేదని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. జ్ఞానాన్ని మర్మమైనట్టుగా మేము బోధిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆ మర్మమైనటువంటి కార్యం, మేము బోధించేటువంటి యొక్క మర్మమైనటువంటి విషయం
ఏంటి అంటే మరలా ఎఫెసీ పత్రికలోకి వద్దాం. అక్కడ 3వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో చూస్తే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులు ప్రకటించుటకు సమస్తమును సృజించిన దేవుని పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచడానికి పరిశుద్ధులందరిలో అల్పుడైన నాకు ఆ కృపను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. క్రీస్తు పిల్లారా, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సపోజ్ పౌలు భక్తుడు అంటున్నాడు, ఆ మర్మం అనేక మందికి తెలియలేదు. దేవుడు సంకల్పించినటువంటి క్రీస్తునందు ఆయన చేసిన నిత్య సంకల్పము చొప్పున ఆ యొక్క మర్మం మరుగుపరచబడి ఉన్నది. దేవుని మర్మము అనేటువంటి దాన్ని కూర్చున్నటువంటి ఏర్పాటు, ఆ యొక్క గృహ నిర్వాహత్వం అనేటువంటి ఆ యొక్క ఏర్పాటు ఎట్టిదో దాన్ని తెలియచేయడానికి దేవుడు పరిశుద్ధులందరిలో అల్పుడనైన నన్ను ఆయన తెలుసుకున్నాడు. ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క మర్మం అపోస్తలుడైనటువంటి పౌలు భక్తునికి బయలుపరచబడింది. అది బయలుపరచబడినప్పుడు ఆయన ఆ యొక్క బయలుపరచబడినటువంటి ఆ యొక్క మర్మాన్ని ఆయన బోధించుచూ వచ్చాడంట. ఎలాగో అది బయలుపరచబడింది అని అంటే, దేవుడు మర్మాన్ని ఎలా బయలుపరుస్తాడండి? వాక్యం చెప్తుంది, సంఘము ద్వారా మాత్రమే అది బయలుపరచబడుతుంది. మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఆ మాటలే ఉన్నాయి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు మనం గమనిస్తే, అది ఏంటంటే దేవుని యొక్క మర్మం సంఘం ద్వారానే వస్తుంది. సంఘాన్ని దేవుడి లోకంలో ఉంచిన దానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క ఉద్దేశం అదే. సంఘము ద్వారానే మర్మం రావాలి. ఏంటి ఆ మర్మం అంటే, ఆ మర్మమే సువార్తను ప్రకటించడం. కొరింథీయులకు రాసినటువంటి మనం ముందుగా చదువుకున్నటువంటి అదే మొదటి పత్రిక 2వ అధ్యాయంలోకి మీరు కానీ వస్తే, అక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట మనకి ఇలా వ్రాయబడి ఉంది. ఏంటంటే వాక్యం చెప్తుంది, ఆ యొక్క మహిమ స్వరూపియకు క్రీస్తుని వాళ్ళు సిలువ వేసి ఉండరు. ఎందుకంటే దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా మేము బోధిస్తున్నాము. ఇది ఏంటంటే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో నన్ను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. సంఘం ఆ మర్మాన్ని ఎలా బయలుపరచాలి అంటే, సువార్త ద్వారా మనము దానిని బయటికి తీసుకుపోవాలి. క్రీస్తు యొక్క మర్మం ఈ లోకములో ఉన్నటువంటి లోక అధికారులకు తెలియట్లా. ఈ లోకంలో క్రీస్తుని ఎరగని అనేక మందికి ఆ యొక్క మర్మము బయలుపరచబడట్లేదు. దాన్ని బయలుపరచవలసినటువంటి పని ఎవరిది అంటే, ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి నీది, నాది, మనదై ఉంది. మర్మాలు అనేసరికి చాలా మంది ప్రకటన గ్రంథంలోకి పోయి ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు చెప్పడానికి ప్రారంభించే వాళ్ళు చాలా మంది, పరమగీతాల్లో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకోవాలని ఆశించే వాళ్ళు చాలా మంది, అర్థం కానటువంటి వంశ పారంపర్యమైనటువంటి కార్యాలు తెలుసుకోవాలని, ఇంకా కొంతమంది అయితే బైబిల్లో అది ఉందా ఇది ఉందా అని తెలియాలా అని, ఇంకా రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తానే ఉంటారు జనాలు. ఏది వారి ఆత్మీయ జీవితానికి మేలుకరమైనదో, దేవునికి ఏది ప్రీతికరమైనదో అని గుర్తెరగట్లా. ఒక పాపి రక్షించబడి దేవుని యొక్క రాజ్యములో చేర్చబడడం కంటే సంతోషం పరలోకంలో గాని భూలోకంలో గాని వేరే ఇంకేమీ లేదు. ఒక వ్యక్తి రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు, ఒక వ్యక్తి తన పాప జీవితంలో నుంచి మల్లుకొని దేవుని వైపు వచ్చి దేవుని తన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, పరలోకములో దేవదూతలతో సహా మిక్కిలి సంతోషించి ఆనందించుతున్నట్లుగా పరిశుద్ధ లేఖనంలో మనం చదువుతూ ఉన్నాం. క్రీస్తు ప్రియులారా, ఈ మర్మం నీకు తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం సమస్త పాపములను కడిగి శుద్ధీకరిస్తుంది అనేటువంటి మర్మం నీకు తెలిసే, ఆ మర్మాన్ని, ఆ దేవుని రాజ్యమును గూర్చినటువంటి మర్మమును నువ్వు ఎప్పుడైనా చెప్పావా? ఒకసారి ఆలోచించి. ఆ మర్మం చెప్పబడవలసినటువంటి మర్మం. చాలా విషయాలు మర్మంగా మన హృదయంలో పెట్టుకుంటాం, వాటిని చెప్పం. కానీ క్రీస్తు యొక్క సువార్త అనేటువంటి మర్మాన్ని మనం బయట చెప్పవలసిన వారమై ఉండాలి. సరే, మర్మాలు చెప్పాలంటే, మాట్లాడాలంటే ఏం చేయాలంట? చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే, దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. చూడండి 19వ వచనంలో మీరు కనుక గమనిస్తే, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలోనున్నాను, ఆ సువార్త మర్మాన్ని ధైర్యంగా తెలియపరచడానికి నేను మాట్లాడేటప్పుడు నోరు తెరిస్తే నా యొక్క నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు ధైర్యముతోను మా వాక్శక్తితో కూడా నాకు దేవుడు అనుగ్రహించినట్లుగా పట్టుదలతో నా కొరకు మీరు ప్రార్థన చేయాలని మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. సువార్తను చెప్పడానికి, మర్మాలు మాట్లాడాలంటే ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఒక దైవ సేవకుని ద్వారా నువ్వు మర్మాలైన దేవుని యొక్క లోతైనటువంటి విషయాలు, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి లోతైన మర్మాలు నేర్చుకోవాలా, వినాలా అంటే ఆ దైవజనుడి నిమిత్తమై సంఘం ప్రార్థన చేయాలండి. నువ్వు ప్రార్థన చేసి ప్రభు సన్నిధానానికి వస్తేనే ప్రభు ఆత్మ చేత తనను వాడుకొని, తన దైవజనుడిని వాడుకొని నీతో మాట్లాడతాడు. చాలా మంది ప్రార్థన చేయమంటే, వాక్యం కోసం ప్రార్థన చేయమంటే, ప్రభువా ఈరోజు మాతో మర్మాలు మాట్లాడయ్యా, పరలోక మర్మాలు మాట్లాడయ్యా అని చెప్తా ఉంటారు అని ప్రార్థన చేస్తారు. మాట్లాడి అయిపోయింది, సేవకుడు వాక్యం చెప్పి అయిపోయింది. తర్వాత చూస్తే ఇదేంది, ఇది అందరికి తెలిసిందే కదా, జక్కయ్య కథ అందరికి తెలిసిందే, తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడం అందరికి తెలిసిందే, ఉపమానాల గురించి అందరికి తెలిసిందే కదా, ఈ కొత్తగా ఏముంది, ఇంట్లో మర్మం ఏముంది అనుకుంటా వెళ్ళిపోతారు. ఒకటి, వాళ్ళు చేసిన ప్రార్థన మీద వాళ్ళకి నమ్మకం లేకుండానే ఉండాలా, లేకపోతే దేవుని యొక్క మర్మాలు సేవకుడు మాట్లాడినట్లుగా వాళ్ళు ప్రార్థన చేయని వారైనా ఉండాలి. దైవ సన్నిధానానికి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని వినడానికి ముందు, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఏదైతే మాట్లాడతాడో ఆ మాటలు అంగీకరించడానికి, వాటిని మనస్కరించడానికి సిద్ధంగా ఉండాలి. నా నిమిత్తము ఓ ఎఫెసీ సంఘమా నేను సంఖ్యలలో ఉన్నాను. ఆయన చాలా చక్కగా చెప్తా ఉన్నాడు, నేను సంఖ్యలలో నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మాన్ని నేను ధైర్యంగా చెప్పాల, నా కోసం మీరు ప్రార్థన చేయండి అని ఆయన చెప్తున్నాడు. కొలసి సంఘానికి చెప్పేటప్పుడు ఇంకొక మాట అంటాడు చూడండి. అపోస్తలుడైన పౌలు కొలసి సంఘానికి రాసినప్పుడు 4వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి, చూడండి, క్రీస్తును గూర్చి క్రీస్తు మర్మాన్ని గూర్చి తెలియపరిస్తే ఆయన బంధకములలోకి పోయాడంట. ఆయన చెప్తున్నాడు, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మం. ఎక్కడ కూడా దేవుని వాక్యం ఉన్నట్లుగా బోధించేటువంటి స్థలంలో జనులు అంగీకరించే వారిగా ఉండరు. క్రీస్తుని కూర్చున్నటువంటి బోధన ఈ యొక్క కొలసి సంఘానికి ఆయన చెప్పినప్పుడు, కొలసి సంఘానికి ఆయన చెప్తూ ఈ యొక్క 3వ అధ్యాయంలో మీరు కానీ గమనిస్తే ప్రారంభించేటప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఈ యొక్క కొలసి సంఘానికి 3వ అధ్యాయంలో ప్రారంభించినప్పుడు పైన వాటిని వెదకండి అని చెప్తాడు. 4వ అధ్యాయంలోకి వస్తే ఆయన చెప్పినటువంటి మాట యజమానులకి, దాని తరువాత అక్కడ ఉన్నటువంటి తనతో కూడా పరిచర్యలో ఉన్నటువంటి వారికి గురించి చెప్తా ఉన్నాడు. ఆయనతో కూడా చెరసాలలో కొంతమంది ఉన్నారంట. 15వ వచనం చెప్తుంది, అరిస్టార్కు, బర్నబాకు సమీప జ్ఞాతి అయినటువంటి మార్కు, మరియు కింద మీరు గమనిస్తే 11వ వచనంలో చూస్తే యుస్తు అనేటువంటి వారు మీకు వందనాలు చెప్తున్నారు అని చెప్తాడు. అంటే వీళ్ళందరూ కూడా ఆయనతో కూడా చెరసాలలో ఉండి చెరసాల అనుభవాన్ని అనుభవించినటువంటి వారు. ఆయన అంటున్నాడు, దీస్తు యొక్క మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మాన్ని వెల్లడిపరచుటకు, వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయాన్ని దేవుడు దయచేయమని మా కొరకు ప్రార్థించండి. క్రీస్తు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులు జోడించి చెప్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి అదే మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తుని గూర్చినటువంటి సువార్తని ప్రకటించడానికి పూర్ణమైన పట్టుదలతో నా కొరకు మీరు విజ్ఞాపన చేయండి. రెండవదిగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అనుకూల సమయము కొరకు.
క్రీస్తు యొక్క మర్మము బోధింపవలసినటువంటి విధముగా ఆ మర్మాన్ని వెల్లడపరచడానికి, వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయాన్ని దేవుడు నా కొరకు మాకు దయచేయాలని మా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే మర్మములు ఎరగాల, మర్మములు తెలుసుకోవాలా అని ఇష్టపడుతున్నారో వారు దైవ సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. నీ సేవకుని కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు అనేకమైనటువంటి మాటలు బయలుపరిచి వాటి ద్వారా నీతో మాట్లాడతాడు. ఈ చివరి కాలంలో దేవుని యొక్క దగ్గర నుంచి మర్మాలు తెలుసుకొని దేవుని యొక్క మర్మాలు బయలుపరిచేటువంటి వారు చాలా కొదువైపోయారు. దేవుని వాక్యం కట్టుకథలుగా, కల్పనా కథలుగా బోధించేవారు. ఇక్కడ అది జరిగింది, అక్కడ ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పేటువంటి వారు, తమ యొక్క ఊహకి వచ్చినవన్నీ మాట్లాడేటువంటి వారు, నోటికి వచ్చినవన్నీ మాట్లాడేటువంటి వారు, దాన్ని వినేటువంటి దురద చెవులు కలిగిన వారు లోకమందంతటా కూడా విస్తరించి ఉన్నారు. ఇతరుల గురించి మనకు అవసరం లేదండి. కానీ దేవుని వాక్యం వినుచున్నటువంటి మనం, దేవుని మాటలు వింటున్నటువంటి మనం, ప్రభువా నేను వింటున్నటువంటి ఈ యొక్క దైవ వర్తమానం నా ఆధ్యాత్మిక జీవితానికి మేలు కలుగు చేయాలి ప్రభు అనేటువంటి ఉద్దేశంతో ఎదగాలి. మర్మాలని తెలుసుకోవడం కంటే చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది. మర్మాలు తెలుసుకోవడం గొప్పదని అంటాం కదా, వాక్యం చెప్తుంది. మర్మాలు తెలుసుకోవడం కంటే ఒకటి గొప్పది ఉందంట. ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13:2 అపోస్తలుడైన పౌలు చెప్తాడు. 13 ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఆయన అంటున్నాడు, దేవుని ఎడల మనుషుల ఎడల ప్రేమ కనపరచకపోతే దేవుని మర్మాలు తెలిసినా ప్రయోజనం లేదు, మర్మాలు తెలియపోయినా ప్రయోజనం లేదు. దేవుని మర్మాల కంటే కూడా ప్రాముఖ్యమైంది ప్రేమ. అపొస్తలుడైన పౌలు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. ప్రవచించే కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను ఏ ప్రయోజనం లేదా. దేవుని క్రీస్తు ప్రియులారా, మర్మము రహస్యాలు ప్రభు అంటున్నాడు మీకు అనుగ్రహింపబడి ఉన్నవి. అక్కడ కొంతమందికి అయితే వాటిని చెప్పలేదని చెప్పాడు. సరే, పరిశుద్ధ లేఖనంలో ఆత్మీయ మర్మాలను గూర్చి ఏ మర్మాలు మనం తెలుసుకోవాలి మన జీవితంలో అనేదాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా చూడండి, ఫస్ట్ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఏంటంటే దైవ భక్తిని గూర్చిన మర్మం మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క భక్తిని గూర్చినటువంటి మర్మం ఏంటి అని అంటే, దేవుడు సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు, ఆత్మ విషయమై నీతిమంతులని తీర్పు పొందాడు, దేవదూతలకు ఆయన కనబడ్డాడు, రక్షకుడిగా జనుల్లో ప్రకటించబడ్డాడు, ఈ లోకంలో ఆయన నమ్మబడ్డాడు, ఆరోహణమై తేజోమయుడిగా ఆయన వెళ్ళిపోయాడు. ఇది మర్మం. యేసుక్రీస్తు భక్తిని గూర్చిన మర్మం ఇదే. ఇవి కాకుండా మిగతా ఎన్ని కూడా భక్తిని గూర్చినటువంటి మర్మాలు కావు. మనం ఏమన్నానంటే సీక్రెట్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితంలో రహస్యాలు, లేక దైవ భక్తిని కూర్చున్నటువంటి ఆ యొక్క మర్మం. ఇవి 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే. చూడండి, శరీర రకమైన సాధకం అంటే ప్రాక్టీస్, ఎక్సర్సైజ్ చేయడం. రోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తే కొంచెము మట్టుకే ప్రయోజనకరమగు. రోజు వాకింగ్ పోయే వాళ్ళు గానో లేకపోతే ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డర్ గా ఉంటే అది కొన్ని రోజులకు మాత్రమే. దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను, దైవభక్తి అయితే ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవము విషయంలో, మరణించిన తరువాత రాబోయే జీవ విషయంలో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనది. క్రీస్తు ప్రియులారా, మొదటిది దైవ భక్తిని గూర్చినటువంటి మర్మం. అది ఇహమందు మాత్రం కాదు,
ఈ లోకానికి మాత్రమే కాదు, ఇప్పటి జీవ విషయంలో మాత్రమే కాదు, రాబోయే జీవ విషయంలో కూడా అది వాగ్దానంతో కూడినది. అన్ని విషయంలో అది ప్రయోజనకరంగా ఉంటుందని వాక్యం చెప్తుంది. రెండవది అన్యజనులను గూర్చినటువంటి మర్మం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే అక్కడ ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడిన అను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. చూడండి పిల్లారా, రెండవది అన్యజనులు గూర్చినటువంటి క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన నాకు తెలియపరచబడింది. ఏం తెలియపరచబడిందట? అన్యజనుల కొరకు నువ్వే నాకు సువార్థికుడిగా దేవుని యొక్క పరిచయం చేయవాణిగా ఉండాలని దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. అపోస్తల కార్యంలో మనం చదివితే అతడు నా యొక్క పని నిమిత్తమై అన్యజనుల కొరకై నేను తెలుసుకున్నటువంటి పాత్ర అని ఆయనను గూర్చి అననీయాతో అక్కడ దేవుడు మరి తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అక్కడ మీరు కానీ గమనిస్తే చూడండి, 9వ అధ్యాయం అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 9వ అధ్యాయంలో మీరు కానీ గమనిస్తే 16వ వచనం చెప్తుంది, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇతనికి చూపేదను అని దేవుడు అతనితో కూడా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఆయన పొందినటువంటి శ్రమల అపోస్తలుడైన పౌలు అన్యజనుల మధ్య స్వార్థ సేవను చేశారు. అన్యజనులను కూర్చున్నటువంటి మర్మము గొప్పది. మూడవదిగా కొలసీలకు రాసినటువంటి మొదటి పత్రిక 25 నుండి 27 వచనాలలో మీరు కానీ గమనిస్తే అక్కడ మహిమను గూర్చిన మర్మము బయలుపరచబడింది. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును. చూడండి, దేవుని వాక్యమును అనగా యుగములో తరములలో మరి మరుగు చేయబడి ఉన్న వాక్యమును సంపూర్ణముగా ప్రకటించుటకు, ఆ మర్మాన్ని సంపూర్ణంగా ప్రకటించడానికి మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడునైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఉన్నప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచవలెను. వారికి బయలుపరచెను. మహిమను గూర్చినటువంటి మర్మం తెలుసుకోవాలి. ఏంటి మహిమను గూర్చినటువంటి మర్మం? వాక్యం చెప్తుంది, ఈ దేవుని వాక్యం ఏంటట, యుగములలోను తరములలోను మరుగు చేయబడినటువంటి మర్మం సంపూర్ణంగా ప్రకటించడానికి నాకు అప్పగింపబడి ఉన్నదని, ఇది దేవుని యొక్క ఏర్పాటు అని చెప్తున్నాడు. మహిమను గూర్చినటువంటి మర్మం అన్యజనులకి దేవుని గురించి చెప్పాలి. అప్పుడు ఒకటి దైవ భక్తిని గూర్చినటువంటి మర్మం, రెండవది అన్యజనులను గూర్చినటువంటి మర్మం, మూడవది మహిమను గూర్చినటువంటి మర్మాన్ని అపోస్తలుడైన పౌలుకి ప్రభు బయలుపరిచాడు. అపోస్తలుడైన పౌలు ఈ మర్మాల గురించి చాలా సార్లు తన యొక్క పత్రికలో తరచుగా వ్రాస్తూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 25వ అధ్యాయము 23 నుంచి 32 వరకు మీరు గమనిస్తే అక్కడ ఆయన చక్కగా తెలియజేస్తూ వచ్చి ఇక్కడ ఏమంటాడంటే, ఇది దేవునికి అయితే నేను క్రీస్తును గూర్చి ఈ మర్మము గొప్పది. 32 వచనం చెప్తాడు, నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఈ మర్మము గొప్పది. క్రీస్తుకును సంఘానికి మధ్య ఉన్నటువంటి ఆ తత్సంబంధం చాలా గొప్పది. ఇది 4వది. 5వదిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు మీరు గమనిస్తే అక్కడ ఆయన ఇంకో మాట చెప్తాడు, సమస్తము క్రీస్తులో గుప్తమై ఉన్నవి అనేటువంటి ఒక మర్మాన్ని గురించి ఆయన తెలియజేస్తాడు. కాలము సంపూర్ణమైనప్పుడు
జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఆయన విస్తరింపజేసెను. ఈ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకంలో ఉన్నవి గాని భూమి మీద ఉన్నవి గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలనని తనతో తాను నిర్ణయించుకొనెను. చూడండి, సమస్తము క్రీస్తులో గుప్తమై ఉన్నవి అనేటువంటి మర్మం. సమస్తము క్రీస్తులో గుప్తమై ఉన్నటువంటి మర్మాన్ని మనము తెలుసుకోవాలి. ఇవన్నీ ఆత్మీయ మర్మాలు. ఇవి 5 విషయాలు చెప్పాను. ఒకటి, దైవ భక్తిని గూర్చినటువంటి మర్మం, అన్యజనులను గూర్చినటువంటి మర్మం, మహిమను గూర్చినటువంటి మర్మము. తరువాత సంఘంలో దేవుడు ఈ యొక్క మర్మం గొప్పది. సంఘానికి వరుడైనటువంటి క్రీస్తుకి వధువు సంఘానికి ఉన్నటువంటి మర్మాన్ని గూర్చి, తరువాత సమస్తము కూడా యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నవి అనేటువంటి మర్మం. ఈ విషయాన్ని అపొస్తలుడైన పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు వాక్యం ద్వారా మనం తెలుసుకునేవి. అయితే దీని తరువాత ఒక 2 విషయాలని అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, ఈ 5 విషయాలు మైండ్ లో ఉంచుకోవాలా. ఇవి కాకుండా ఇంకొక 2 విషయాలు అడిషనల్ గా చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఒకటి, అంత్యక్రీస్తును గూర్చినటువంటి ఆ యొక్క మర్మం, వాడికి ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మాన్ని గూర్చి వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, దెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలలో మనం చదువుతాం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. సరే, ఇప్పుడు అంత్యక్రీస్తుని, ధర్మ విరోధి సంబంధమైనటువంటి అంత్యక్రీస్తుని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు. ఆయన అడ్డగించేది ఏంటంట అంటే దేవుని యొక్క సంఘము. ఇది మర్మం. ఎప్పుడైతే సంఘం ఈ లోకంలో నుండి ఎత్తబడుతుందో అప్పుడే ఈ యొక్క ధర్మ విరోధ సంబంధమైనటువంటి ఆ యొక్క అంత్యక్రీస్తు బయలుపరచబడతాడంట. 7వ వచనం చెప్తుంది, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని. ఇప్పుడు అంత్యక్రీస్తు యొక్క ఆత్మ అది క్రియ చేస్తుంది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. క్రీస్తు పిల్లల బాగా అర్థం చేసుకోవాలి. సంఘం ఎత్తబడిన తరువాతనే అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే మొదటి 3 అధ్యాయాల్లో సంఘం ఎత్తబడేంత వరకు సంఘానికి కావలసిన సూచనలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. 4వ అధ్యాయము 1వ వచనంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ యోహాను భక్తుడు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, నేను ఇక ఆత్మవశుడనైపోయాను. దాని తర్వాత పరలోకంలో ఒక తలుపు తెరవబడింది, ఒక బూర ఒక స్వరం నాతో మాట్లాడింది. అక్కడ 1వ వచనంలో చివరి భాగంలో రాయబడి ఉంది, నాతో మాట్లాడుగా నేను వింటిని, ఆ మాట్లాడిన వాడు. ఓకే, 4వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథం 4:1. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు ఒక తలుపు తెరవబడింది. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను, నేను నీకు కనపరుస్తాను అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆయన ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. క్రీస్తు ప్రియులారా, బాగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యం చెప్తుంది, ధర్మ విరోధి సంబంధమైనటువంటి మర్మం ఏంటి అంటే అంత్యక్రీస్తుని అడ్డగించున్నది సంఘం. సంఘం ఎత్తబడేంత వరకు అంత్యక్రీస్తు ప్రభావంతో పని చేయలేడు. కానీ వాని యొక్క సహచరులు, సాతాను యొక్క దూతలు, కింద త్రోసివేయబడినటువంటి పడిపోయినటువంటి దూతలు పనిచేయడానికి ప్రారంభిస్తారు. వాడి పని ఇప్పుడు జరుగుతూ ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకు అది అడ్డగిస్తూనే ఉంటాడు. అడ్డగించేది దేవుని యొక్క సంఘం.
సంఘం ఎత్తబడిన తర్వాత అందరూ చేయి విడబడిన వారు మాత్రమే లోకంలో ఉంటారు. వాళ్ళకి జరగబోయే విషయాలే 4వ అధ్యాయంలో నుండి ప్రకటన 22వ అధ్యాయం వరకు ఉన్నటువంటి విషయాలు. దేవుని యొక్క ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మాలు తెలుసుకోవాలని, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలు మేము తెలుసుకోవాలని జనాలు పరిగెత్తుతా ఉన్నారు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవునికి ఇష్టంగా దైవభక్తిని గురించిన మర్మాన్ని జనాలకు చెప్పు. అన్య జనులకి సువార్తని మా యొక్క దైవభక్తిని గురించిన మర్మాన్ని నువ్వు తెలుసుకో. అన్య జనులకి క్రీస్తును కూర్చున్నటువంటి కార్యాన్ని చెప్పు. మహిమను కూర్చున్నటువంటి మర్మాలు వాళ్ళకి తెలియచేయి. సంఘం అంటే ఏంటి, దేవుని యొక్క వరుడైనటువంటి క్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో వాళ్ళకి బయలుపరచు. ఈ లోకంలో ఉన్న సమస్తము క్రీస్తులో గుప్తమై ఉన్నటువంటి మర్మాన్ని వాళ్ళకి తెలియపరచు. ఇప్పుడు సంఘాన్నిలో ఉన్నటువంటి సంఘం ఎత్తబడేంత వరకు అంత్యక్రీస్తుకి పనిచేస్తున్న విషయాన్ని వాళ్ళకి చెప్పు. చూడండి, వాక్యం చెప్తుంది. ఇంకా క్లారిటీగా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు చాలా చక్కగా ఒక మాట చెప్తాడు. ఇదిగో నేను మీకు ఒక మర్మాన్ని తెలుపుచున్నాను. 51 15:51 1 Corinthians chapter 15 verse 51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము గమనించండి పిల్లరా, ఇది రూపాంతరం మార్పు చెందుతామనేటువంటి మర్మాన్ని మనం తెలుసుకోవాలా. అందరికి మరణం రాదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మాన్ని నేను తెలుపుతూ ఉన్నాను. మనమందరం నిద్రించు అంటే మనమందరం చనిపోము గాని విషయంలో ఒక్క నిమిషంలో ఒక రెప్పపాటు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కడబూరం రోగగాని మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. ఇది మర్మం. ఎలాంటి మార్పు అంట? ఈ శరీరం ఉంటది, ఇది మహిమ శరీరాన్ని దాల్చింది. ఎందుకు మనం పవిత్రంగా ఈ లోకంలో జీవించాలా, దేవుని కొరకు జీవించాలా? ఇదండి మర్మం. ఈ శరీరం ఇలాగే ఉంది. దీంట్లో ఒకవేళ వ్యాధి ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కానీ నీలో పవిత్రత, పరిశుద్ధత, దేవునికి ఇష్టమైనటువంటి జీవన శైలి నువ్వు కలిగి ఉంటే ఈ రెప్పపాటున ఈ యొక్క శరీరము మార్పు పొంది దేవునితో ఎత్తబడేటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఇటువంటి మర్మాలు దేవుడు మనకి బయలుపరిచి ఉన్నాడు. ఈ మాటలు వినిచున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఎత్తబడేటువంటి ఆ యొక్క సంఘంలో ప్రభు యొక్క కడబూరం రోగగానే ఆ యొక్క కడబూరం రోగేది అందరికి వినబడదు. ఎందుకంటే రెప్పపాటున మనం రూపాంతరం చెంది వెళ్ళిపోతాం. అంటే అందరికీ దొరకదు, అది అందరికి వినబడదంట. ఆ స్వరం ఎవరికి వినబడుతుందంట? ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉన్నారో వారు మాత్రమే వింటారు. రహస్య రాకడనేది అదే. దేవునికి ప్రీతిగా ఎవరైతే జీవిస్తున్నారో ఈ మర్మం తెలుసుకోవాలి. ప్రభువా, నీ యొక్క స్వరాన్ని నేను ఈ లోకంలో ఎందుకు వినాలా ప్రభువా అంటే, దేవుని యొక్క స్వరాన్ని విని మన జీవితాన్ని చక్కపరుచుకోవడం కోసమే కదా. ఈ లోకంలో దేవుని మాటలు విని నీ జీవితాన్ని నువ్వు చక్కపరుచుకుంటే దేవుని యొక్క స్వరం వినేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు ఎత్తబడేటువంటి సంఘంలో ఉంటావు, రూపాంతరం చెందేటువంటి సంఘంలో ఉంటావు, రూపాంతరం పొందేటువంటి ఆ యొక్క గొప్ప అనుభవంలోనికి నువ్వు వెళ్తావు. రెప్పపాటున మనమందరము కూడా, వాక్యం చెప్తుంది, మనమందరము కూడా ఒక్క నిమిషంలో రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరం మార్పు పొందేస్తాం. ఆ మార్పు పొందేటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని సంగమా, క్రీస్తు ప్రియులారా, అటువంటి గొప్ప భాగ్యాన్ని, ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రభువా, నీ రాజ్య మర్మము నేను తెలుసుకోవాలా. చెవులు ఉన్నాయి కానీ వాళ్ళు వింటూ ఉన్నారు, కానీ వాళ్ళు వినకుండానే ఉన్నారు, గ్రహింపక ఉన్నారు, చూస్తున్నట్టే ఉన్నారు కానీ వాళ్ళు చూడలేదు. కాబట్టి వాళ్ళకి నేను ఉపమానంగా చెప్పానని ప్రభు అంటున్నాడు. ఒకవేళ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యం మనకు సరిగా అర్థం కాకపోతే, ఒకవేళ మనం ప్రభుకి ఇష్టలుగా నడుచుకోలేదేమో, మన జీవితాన్ని చక్కపరుచుకున్నాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, రూపాంతరము పొంది దేవునికి యొక్క రాజ్యంలో మనం చేర్చబడదాం. తలంసరి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవుని రాజ్యమును గూర్చినటువంటి మర్మాలు మాకైతే అనుగ్రహింపబడి ఉన్నాయి. మేము గొప్పవారమనో ప్రభా నాయన, మేమేదో ప్రభా అందరికంటే పవిత్రులము పరిశుద్ధులమనో కాదు ప్రభా. మీ ప్రేమ నాయన, మీ కృప ప్రభా నాయన, మీ దయ నాయన, మీ వాత్సల్యత ప్రభా,
మీ కనికరం మా మీద ఉన్నందువలన నాయన మీ యొక్క సువార్తను మేము వినడానికి, మీ సువార్తను ప్రకారంగా విని మేము రక్షించబడడానికి, మీ వాక్యము ద్వారా మా జీవితాలు చక్కపరుచుకోవడానికి, తద్వారా నాయన మా జీవితాలు పవిత్రంగా కాపాడుకొని మీ రాజ్యంలో చేర్చబడేటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని నాయన మీరు మాకు అనుగ్రహించుచున్నారని మేము నమ్ముతున్నాం నాయన. ఎన్నిక లేని మాకు అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, అత్యల్పుడనైన నాకు ఈ మర్మాన్ని దేవుడు బయలుపరిచి ఉన్నాడని. అత్యల్పులమైన మాకు ప్రభు అటువంటి ధన్యతను, భాగ్యాన్ని దయచేయవలసిందిగా వేడుకొనుచున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్యంలో ఉన్నటువంటి మర్మములను గుర్తెరిగేటువంటి భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. వారి యొక్క జీవితాన్ని చక్కపరుచుకునే కృపను దయచేయండి. ఎవరు కూడా చేయి విడబడక నాయన రెప్పపాటున మేమందరం కూడా మార్పు పొందేటువంటి వారిలో ఆ జాబితాలో ఉండే కృపను దయచేయండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ కృపలతో బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున పేరు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా యంత్రణ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరో. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం చేరి వచ్చిన మనకందరికీ సకల పరిశుద్ధులకు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే విడడు ప్రభుత్వాలకు సదాకాలము తోడయ్యుండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.